స్మోకింగ్ వల్ల లాట్ ఆఫ్ కార్సినోజన్స్, లాట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ బ్యాడ్ సబ్స్టెన్సెస్, టాక్సిక్ సబ్స్టెన్సెస్ మనం పీల్చుకుంటున్నాము. సో ఎప్పుడైతే ఈ బ్యాడ్ టాక్సిన్స్ బాడీలోకి వెళ్తున్నాయో దెన్ కెన్ హ్యావ్ వాసో కన్స్ట్రిక్టర్ ఎఫెక్ట్ అండ్ ప్రోథ్రాంబోటిక్ ఎఫెక్ట్. ప్రోథ్రాంబోటిక్ ఎఫెక్ట్ ఏంటంటే క్లాట్ ఫామ్ అయ్యే టెండెన్సీని పెంచుతాయి బాడీలో. ఎస్పెషల్లీ రక్తనాళంలో లేయర్ ఉంటుంది, ఎండోథీలియం అని ఉంటుంది. ఎండోథీలియం పైన పనిచేసి అది చాలా స్మూత్గా ఉండాలి. బాడీలో ఎక్కడైనా క్లాట్స్ ఫామ్ అవ్వచ్చు. స్మోకింగ్ చేసే వాళ్ళు ఓన్లీ హార్ట్ అటాక్తోనే రావాల్సింది ఏం లేదండి, వాళ్ళు బ్రెయిన్ స్ట్రోక్తో రావచ్చు. కొంతమంది సివియర్ స్మోకింగ్ చేసినప్పుడు కాళ్ళ రక్తనాళాలు సన్నగా అయిపోయి కాళ్ళు బ్లడ్ సప్లై అక్యూట్ లింబ్ ఇస్కీమియా, క్రానిక్ లింబ్ ఇస్కీమియా అంటాం. అంటే కాళ్ళకి బ్లడ్ సప్లై తగ్గిపోయి నల్లగా అయిపోయి గ్యాంగ్రీనస్ అంటాం. అంటే చెడిపోవడము, కుంటి పడిపోవడము, ఆల్మోస్ట్ కాళ్ళకు కూడా స్టెంట్స్ అవన్నీ వేస్తారు, కానీ అలా వేయలేని పరిస్థితిలో కాళ్ళను యాంపుటేట్ చేసే స్థితిలో కూడా వెళ్తారు. సో స్మోకింగ్ మన బాడీలో అన్ని వాస్కులేచర్ పైన ఎఫెక్ట్ చేయొచ్చు, అన్ని సిస్టమ్ పైన పనిచేయచ్చు. సో బాడీలో ఓన్లీ హార్ట్ అనేది కాదు, బాడీలో ఏ పార్ట్ పైన పనిచేయచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మనకు ఎమర్జెన్సీస్ వచ్చేది హార్ట్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల, కాబట్టి దోస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్.